శ్రీశైలం డ్యాం వేగంగా నిండుతోంది. జూరాల తుంగభద్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 100 టీఎంసీలకు చేరువైంది. జూరాల డ్యాం 46 గేట్లు 2,50,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి వదిలారు. అటు తుంగభద్ర డ్యాం 28 గేట్లు ఎత్తి 83,000 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. జూరాల తుంగభద్ర నుంచి గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతుండటంతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు దగ్గరలో ఉంది. జూరాల తుంగభద్ర నుంచి వరద ఇలాగే కొనసాగితే 4-5 రోజుల్లోనే శ్రీశైలం డ్యాం గేట్లు తెరవనున్నారు. ఇక శ్రీశైలం డ్యాం వేగంగా నిండుతోంది. జూరాల తుంగభద్ర నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 100 టీఎంసీలకు చేరువైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తుంగభద్ర జలాశయానికైతే వరద ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతుంది. దీంతో తుంగభద్ర బోర్డు అధికారులు నిన్న 10 క్రష్ గేట్లు 1 అడుగు మేర ఎత్తి కిందికి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఇంకా వరద ప్రవాహం కొనసాగడంతో ఇంట్లో ఈ రోజు ఉదయం 20 గేట్లను ఎత్తి, అంటే ఇంకా అడుగు ఇంకా ఎక్కువ, అంటే 1.5 అడుగు 20 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అయితే ఈ సాయంత్రానికి ఇప్పుడు అరగంట క్రితం ఇంకా ఇన్ఫ్లోస్ పెరగడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నుంచి 1,50,000 క్యూసెక్ల వరకు తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు కూడా ఇప్పుడు ఇందాకే ప్రకటన చేశారు. మొత్తంగా చూసుకుంటే తుంగభద్ర వేగంగా నిండుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఎగువ ప్రాంతంలోని ఆగుంబే, తీర్థహల్లి, అలాగే శృంగేరి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడంతో మొత్తం అక్కడ వరద నీటి ప్రవాహం అంతా తుంగభద్ర జలాశయానికి కూడా చేరుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండడంతో ఎప్పటికప్పుడు తుంగభద్ర బోర్డు అధికారులు కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. అంటే డ్యామ్ గేట్లను ఎత్తుతూ, ఎందుకంటే ఫస్ట్ డ్యామ్ మొత్తం ఇంట్లో ఎక్కువ పెరగడంతో ఫస్ట్ 3 గేట్లు ఎత్తారు. దాని తర్వాత 10, దాని తర్వాత 20, ఇప్పుడు 28 గేట్లను ఎత్తి మొత్తం 28 గేట్ల ద్వారా 2 అడుగులు ఎత్తారనమాట. ఈ ఉదయం అయితే 1.5 అడుగు మేర ఎత్తి గేట్లను రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మొత్తం 28 గేట్లను ఎత్తి 12 గేట్లు 2 అడుగులు, మిగతా 8 గేట్లు 1.5 అడుగు మేర ఎత్తి ఇప్పుడు వాటర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మనం 1,00,000 వాటర్ లెవెల్ తుంగభద్ర 101.813 టీఎంసీలకు చేరుకుంది నీటి మట్టము. రిజర్వాయర్ లెవెల్ అయితే 1,632.01 అడుగులు చేరుకుంది. దీని పూర్తి నీటి సామర్థ్యం అయితే 1,633 అడుగులు. అంటే కేవలం 1 అడుగు మాత్రమే శ్రీశైలం డ్యామ్ నిండడానికి సమయం ఉంది. ఇన్ఫ్లోస్ అయితే 89,400 క్యూసెక్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డ్యామ్ సమాచారాన్ని బట్టి స్పిల్వే ద్వారా డిశ్చార్జ్ అవుతున్న ప్రసాదం, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంకో 4-5 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కదా. స్పందన, శ్రీశైలం డ్యామ్ గ్యాప్ తెరవడానికి అయితే ఇంకా సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ సమాచారాన్ని బట్టి అంటే కింద ఇప్పుడు శ్రీశైలం కు జూరాల నుంచి 192,606 క్యూసెక్కుల నీరు ప్రవాహం వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 854.90 అడుగులు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్టోరేజ్ అయితే 90.55 టీఎంసీల వాటర్ ఉంది. అయితే 215.807 టీఎంసీలు వాటర్ ఇంకా రావాల్సింది. ఇంకా దాదాపు 115 టీఎంసీల వాటర్ ఇంకా శ్రీశైలం డ్యామ్ కి చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అంటే ఇన్నాళ్ళు వర్షాలు కురవలేదు. ఇప్పుడు మార్చి నాటి నుంచి కూడా ఏది శ్రీశైలం డ్యామ్ కి ఇన్ఫ్లోస్ అస్సలు లేవు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఎక్కువ ప్రాంతంలో పశ్చిమ కనుమలో కురుస్తున్న వర్షాల కారణంగా అటు తుంగభద్ర అటు జూరాల నుంచి కూడా ఎక్కువగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు అయితే జూరాల నుంచి 1,92,606 క్యూసెక్కులు వచ్చి చేరింది. దీంతో శ్రీశైలం డ్యామ్ నిండడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకొక 4 రోజుల సమయం కూడా పట్టొచ్చని అధికారులు అంటున్నారు. అయితే జూరాల నుంచి ఎక్కువగా ఇన్ఫ్లోస్ కి, అలాగే తుంగభద్ర డ్యామ్ అయితే పూర్తిగా నిండిపోయింది అనుకోవచ్చు మనకు. తుంగభద్ర డ్యామ్, ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి ఇంకా సుంకేశ్వర డ్యామ్ కు చేరుకోవాలి. అనేది సుంకేశ్వర డ్యామ్ కు చేరుకుంటే కర్నూలు జిల్లాలోని సుంకేశ్వర డ్యామ్ నుంచి రిలీజ్ అయితే వాటర్ శ్రీశైలం కి నీరు త్వరగా చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుందో ఇది శ్రీశైలం డ్యామ్ నిండడానికి అధికారులు అంటున్నారు. అయినా కూడా అధికారులు శ్రీశైలం డ్యామ్ నుంచి అంటే లెవెల్స్ మెయింటైన్ చేయడానికి 23,608 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం దిగువకు వదులుతున్నారు. ఇప్పుడు అయితే టోటల్ గా 1,87,116 క్యూసెక్కులు ప్రతిరోజు కూడా శ్రీశైలం డ్యామ్ కు వస్తున్నట్టు కూడా మనకు అధికారిక సమాచారం పట్టి తెలుస్తోంది. ఇప్పుడు తుంగభద్ర జలాశయం అయితే పూర్తిగా రిజర్వాయర్ లెవెల్ పెరిగిందని చెప్పేసి అధికారులు 150,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ 150,000 క్యూసెక్కులు కూడా తుంగభద్ర నుంచి కిందికి వదిలితే ఇటు కృష్ణా నదికి కూడా నీటి విడుదల అవుతుంది. అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీటికి నీటిని కాలువల ద్వారా వదులుతున్నారు. దీంతో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 28 గేట్లు అయితే 33 గేట్లు ఉన్నాయి. ఇంకా 5 గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో కొత్తపేట, బళ్ళారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు సూచించారు. ఇక కృష్ణానది ఉపనదిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తడంతో అక్కడ సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. ఇటు కృష్ణమ్మ పరుగులు శ్రీశైలం డ్యామ్ వైపు పడుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మరి అంటే ఇంకొక వారం రోజులు అంటే కేవలం శ్రీశైలం డ్యామ్ లో ఇప్పుడు 90 టీఎంసీలు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా 115 టీఎంసీలు నిండాల్సింది. అని టీఎంసీలు రావాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.